ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ 3:7. యెహోషువ 3:7 వాక్యం ఇలా ఉంది: నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం: నన్నెవరూ గుర్తించడం లేదు, నేనెంత కష్టపడినా ఎవరూ విలువ ఇవ్వడం లేదు, దేవుడు నిజంగా నన్ను గొప్ప చేస్తాడా అని. ఇలాంటి ప్రశ్నల మధ్యలో ఉన్న మనకు ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఎంతో బలమైనది. ఇది మనుషులిచ్చిన మాట కాదు, ఇది దేవుడిచ్చిన మాట. నేడు అని స్పష్టంగా చెప్పిన వాగ్దానం. ఈ మాట ఎవరికి చెప్పబడిందంటే యెహోషువకు. యెహోషువ పరిస్థితి ఎలా ఉందంటే, మోషే మరణించాడు, ప్రజలు ఇంకా మోషేనే చూస్తున్నారు. యెహోషువను ఎవరూ పూర్తిగా నమ్మడం లేదు, నాయకత్వం కొత్తది, భయం ఎక్కువ. అలాంటి సమయంలో దేవుడు ఇలా అంటున్నాడు: నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను అని. యెహోషువ తనను తాను గొప్ప చేసుకోలేదు, దేవుడే అతన్ని గొప్ప చేశాడు. ఎలా అంటే, యోర్దాను నదిని విభజించాడు, ప్రజల ముందు దేవుని శక్తిని చూపించాడు. అప్పటి నుండి ప్రజలు యెహోషువను గౌరవించారు. మనిషిని ఎత్తేది దేవుడు, మనిషిని నిలబెట్టేది దేవుడే, మనిషిని గొప్ప చేసేది కూడా దేవుడు మాత్రమే. దీనికి ఒక గొప్ప ఉదాహరణ మొర్దెకై. మొర్దెకై ఎవరంటే, ఒక సాధారణ యూదుడు, రాజ్ మహల్లో చిన్న ఉద్యోగి, ఎవరూ గుర్తించని వ్యక్తి. కానీ అతను రాజుని హత్య చేయాలనుకున్న కుట్రను బయటపెట్టాడు. కానీ ఎటువంటి గౌరవం వెంటనే రాలేదు. సమయం గడిచింది, అవమానం వచ్చింది. హామాన్ అని అతన్ని చంపాలనుకున్నాడు. కానీ ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర రాలేదు. రాజు రాజ్య పుస్తకాలు తెప్పించాడు. మొర్దెకై చేసిన మంచి పని గుర్తొచ్చింది. ఏం జరిగిందో తెలుసా? చంపాలని ప్లాన్ చేసిన హామానే మొర్దెకైను గణపరిచేటట్టు దేవుడు చేశాడు. దేవుడు మొర్దెకైను వారి కనుల ఎదుట గొప్ప చేశాడు. కాబట్టి ఒక్క రోజులోని దేవుడు అతన్ని గొప్ప చేయలేదు, కొంచెం టైం పట్టింది. అలాగే ఈరోజు దేవుడు నీకు కూడా చెప్తున్నాడు: నిన్ను కూడా నేను గొప్ప చేస్తాను అని. కానీ మనం దీన మనసు కలిగి ఉండాలి. ఈ వాగ్దానం మనకేం చెప్తుందంటే, మొదటిగా, దేవుని సమయం వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. నీ జీవితంలో నిన్ను తక్కువ చేసిన వారే అదే కనులతో నిన్ను గౌరవిస్తారు. రెండోదిగా, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, కానీ నీ వినయాన్ని పరీక్షించిన తర్వాత. యెహోషువ విధేయుడు, మొర్దెకై నమ్మకస్తుడు. దేవుడు అహంకారులను కాదు, దీనులకు కృప చూపే దేవుడు మన దేవుడు. మూడోదిగా, నేడు అనేది దేవుని మాట. మనకు ఆలస్యంలా అనిపించవచ్చు, కానీ దేవునికి ఆలస్యం లేదు. నువ్వు ఏడుస్తున్న రోజే దేవుడు నీ కోసం నేడు అన్న ఒక రోజును సిద్ధం చేసి ఉంచాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా, దేవుని మీద నమ్మకం ఉంచాలి, మనుషుల మీద కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండోదిగా, వినయంగా విధేయంగా ఉండాలి, గౌరవం కోసం కాదు, దేవుని కోసం ఉండాలి. మూడోదిగా, ఓర్పుతో ఎదురు చూడాలి, మన టైం కాదు, దేవుని టైం సరైనదని మనం నమ్మాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము తక్కువగా భావిస్తున్నప్పుడు మమ్మల్ని నువ్వు చూస్తున్నామని నమ్ముచున్నాం ప్రభువా. నీవే మమ్మల్ని నీ సమయమందు వారు కన్నులెదుట గొప్ప చేయు దేవుడు అని విశ్వసిస్తున్నాం ప్రభువా. మాకు వినయమైన హృదయాన్ని దయచేయము, విధేయమైన జీవితాన్ని దయచేయము. నీ సమయం వచ్చే వరకు నమ్మకంగా నిలబడే కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.